హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఒకటే వేసాను. మనం అల్లం వెల్లుల్లి మసాలా వేయలేదు. ఈరోజు మసాలా కూడా వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి మసాలా ఒకటి బాగా ఫ్రై చేసాక చికెన్ అయితే కడిగేసి, చూడండి చికెన్ బాగా బోన్స్ చికెన్ కడిగేసి పక్కన పెట్టానండి. చూడండి మనమైతే ఇప్పుడు ఇంట్లో చికెన్ వేసుకుంటాము. ఉప్పు, కారం మొత్తం అన్నీ వేసి కలిపేసి కొద్దిసేపు మగ్గేద్దామండి. చికెన్ కాబట్టి మరి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సింది. ఇంకా ఉప్పు కారం వచ్చేసి ఇలా మగ్గేసుకున్నాం. అది వేసి మగ్గెట్టుకొచ్చి మన కర్రీ దగ్గరికి వస్తుంది. చికెన్ కర్రీ దగ్గరికి వచ్చేస్తుందంటే కొంచెం దగ్గరికి వస్తుంది చూడండి. ఇంకొక 5 minutes నుంచి ఆ తర్వాత మన కర్రీ అయితే వచ్చేసింది దగ్గర. ఇంకా నింపేలా లేట్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి